భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి ఆధ్వర్యంలో వ్యవసాయ ఉత్పత్తులు పెంచాలనే ఉద్దేశంతో మే 29 నుంచి జూన్ 12 వరకు ప్రచారాన్ని చేపడుతున్నట్లు రాజమండ్రిలోని జాతీయ వాణిజ్య వ్యవసాయ పరిశోధనా సంస్థ నిర్కా డైరెక్టర్ శేషు మాధవ్ తెలిపారు. ఇందులో భాగంగా నిర్కాకు చెందిన 29 మంది శాస్త్రవేత్తలు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో రైతులతో చర్చిస్తున్నారు. వరి, మిరప, పసుపు, అశ్వగంధ వాణిజ్య పంటలు సాగు చేసే రైతులు అనేక మార్పులు కోరుకుంటున్నారని చెప్తున్న నిర్కా డైరెక్టర్ శేషు మాధవ్తో మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి ఫేస్ టు ఫేస్. ఖరీఫ్ పంటల సీజన్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో రాజమండ్రిలోని నిర్కా ఈ ఫ్రీ ఖరీఫ్కి అంటే రైతులకి ఒక అవగాహన కలిగించడానికి ఏ పంట పండిస్తే ఎట్లా ఉంటుంది, ఏ టెక్నాలజీ వాడితే ఎట్లా పంట వృద్ధి చెందుతుంది అనే అంశాల మీద నిర్కా ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు పర్యటిస్తున్నారు. అలాగే కర్ణాటక, తమిళనాడు, వెస్ట్ బెంగాల్లో కూడా పర్యటిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి నిర్కా డైరెక్టర్ శేషు మాధవ్ గారు ఉన్నారు. ఈ వాణిజ్య పంటలు అంటే గతంలో ఇది కేంద్ర పొగాకు పరిశోధన సంస్థగా ఉండేది, అయితే ఇప్పుడు ఇది వాణిజ్య సముదాయం కింద మారిన పరిస్థితి ఉంది. దీని మీద మొత్తం వాణిజ్య పంటలన్నీ కూడా ఈ నిర్కా పరిధిలోకి వస్తాయి. దీని మీద మనతో శేషు మాధవ్ గారు ఈ ఫ్రీ ఖరీఫ్ అంటే ఏంటి, ఎందుకు ఈ శాస్త్రవేత్తలందరూ రైతుల వెంట పడుతున్నారో అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, అసలు మీ నిర్కా ఏర్పడిన తర్వాత దాదాపుగా ఇంకా నెలలోనే ఉంది, ఇంకా ఏడాది కూడా పూర్తి కాలేదు. ఏ వాణిజ్య పంటల్లో మీరు ఖరీఫ్కి సంబంధించి రైతులకి ఏం అవగాహన కల్పిస్తున్నారు? పంటల ఉత్పత్తిని పెంచడమే, దిగుబడిని పెంచడమే లక్ష్యంగా మీరు పనిచేస్తున్నారని చెప్తున్నారు. ఎలాంటి పరిశోధన చేస్తున్నారు? ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఈ వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ అని ఒక కేంద్ర ప్రభుత్వము, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, అలాగే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్లో ఉన్న 113 ఇన్స్టిట్యూట్స్, తర్వాత 731 కేవీకేఎస్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్, లైన్ డిపార్ట్మెంట్ అన్నీ కూడా సంయుక్తంగా ఈ ఖరీఫ్లో వచ్చే ఉన్న పంటల మీద పంటల దిగుబడి పెంచడానికి, అలాగే ప్రొడక్టివిటీ, రైతుల ఆదాయాన్ని పెంచుకునేందుకు దిశగా ఒక బృహత్తమైన ప్రణాళిక చేశారు. దాంట్లో భాగంగానే మా యొక్క భారతీయ వాణిజ్య వ్యవసాయ పరిశోధన సంస్థ అంటే నిర్కా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ అండ్ కమర్షియల్ అగ్రికల్చర్లో ఉన్న శాస్త్రవేత్తలు 23 మంది శాస్త్రవేత్తలు 23 గ్రూప్స్గా డివైడ్ అయిపోయి మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తము ఖరీఫ్ పంటల మీద అవగాహన చేస్తున్నారు. అయితే మాకు నిర్కాలో వచ్చేవరకు మాకు ఖరీఫ్ పంటల్లో ముఖ్యంగా మిరప, అలాగే పసుపు, అశ్వగంధ ఈ 3 పంటలు, అలాగే క్యాస్టరు చాలా తక్కువ ఉంది. ఈ 4 పంటల మీద అవగాహన జరిపిస్తున్నాం. మరి పొగాకు రబీ పంట కాబట్టి అది మేము రబీ అభియాన్లో తీసుకుంటాం. అయితే ముఖ్యంగా ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్లో ఉన్న ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ కూడా పంటల అభివృద్ధి, దిగుబడి పెంచే దిశగా పనిచేస్తున్నాయి. కానీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ అండ్ కమర్షియల్ అగ్రికల్చర్ నిర్కా పంటల అభివృద్ధి కాకుండా పంట పండిన తర్వాత పోస్ట్ హార్వెస్ట్ ఎలా చేయాలి, అలాగే పండిన పంటకు ఎలా క్వాలిటీ డిటర్మిన్ చేసుకోవాలి, క్వాలిటీ అయిన ప్రొడ్యూస్ ఎలా తీసుకోవాలి, వచ్చిన క్వాలిటీ అయిన ప్రొడ్యూస్ను ఎలా ఎక్స్పోర్ట్ దిశగా మనం రైతులను మార్చాలి, అలాగే విలువ ఆధారిత పదార్థాలను ఎలా తయారు చేయాలన్న దిశగానే మా రీసెర్చ్ జరుగుతుంది. మాకు ఈ కొత్తగా చేసిన మ్యాండేట్ అంటే మాకైతే ప్రణాళిక ఈ నిర్కాకుందో అది ముఖ్యంగా కూడా మాకు ఈ పోస్ట్ సర్వీసెడ్ వాల్యూ అడిషన్ దిశగానే చేస్తున్నాం. అంటే ఇప్పటివరకు మీకు ఎంతమంది మీ శాస్త్రవేత్తలు నెల్లూరు నుంచి శ్రీకాకుళం దాకా తిరుగుతున్నారు? రైతుల నుంచి ఏం ఫీడ్బ్యాక్ వస్తుంది? అంటే మీరు ఏమి వారికి అవగాహన కల్పిస్తున్నారు? ఈ వికసిత కృషిలో ప్రతి సంవత్సరం ఇలాగే నడుస్తుంది, ఓన్లీ ఖరీఫ్కే ఇట్లా చేస్తున్నారు అంటే ఈసారి మొదలుపెట్టారు? వికసిత కృషి సంకల్ప అభియాన్ ఈసారి ప్రత్యేకంగానే మొదటిసారిగా స్టార్ట్ అయిందండి. ఇది ఈసారి ఖరీఫ్ క్రాప్స్కి జరుగుతుంది. అలాగే ఇప్పుడున్న ఫీడ్బ్యాక్ నుంచి కానీ మినిస్టర్స్కి, సెంట్రల్ అగ్రికల్చర్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు కానీ మేము చేరవేర్చింది ఏంటంటే రబీలో కూడా ఇలాంటి అభియాన్ చేయాలి, రబీ క్రాప్స్ కూడా చేయాలని చెప్పి చేశాము. అయితే ముఖ్యంగా మేము ఈ అభియాన్లో ఇప్పుడైతే ఈ వారం రోజుల అభియాన్లో మేము గమనించింది ఏంటంటే రైతుల ఫీడ్బ్యాక్ ప్రతి ఒక్క క్రాప్ నుంచి వస్తుంది. ముఖ్యంగా వరిలో తీసుకుంటే ఖరీఫ్ క్రాప్లో వరిలో ఏం కావాలంటున్నారంటే అందరూ రైతులు కూడా మిల్లింగ్కి ఏదైతే బాగా అనుగుణంగా ఉందో అలాంటి వరి రకాలు, మరి దాంట్లో షార్ట్ డ్యూరేషన్
అంటే తక్కువ కాలంలో వచ్చే వరి రకాలు మరి మిల్లింగ్ క్వాలిటీకి బాగా సూటబుల్ ఉన్న రకాలు ఇంకా కావాలని చెప్పి కోరుకుంటున్నారు. అలాగే మిరపలో మనకి ముఖ్యంగా ఏమంటున్నారంటే నల్ల తామరను తట్టుకొని దాంట్లో కూడా స్వల్పకాలికంగా రకాలు మరియు మెకనైజేషన్, అంటే మనకు మిర్చిలో పికింగ్ హార్వెస్టింగ్ లేబర్ దొరకక చాలా ప్రాబ్లం అవుతుంది. అదే మెకానికల్ హార్వెస్టింగ్ సూటబుల్ ఉన్న రకాలు, అది రకాలు విత్ హై ఈల్డింగ్ కావాలని చెప్పి చెప్తున్నారు. అలాగే మినపలో కూడా మనకి వేరే చీడపీడలు తట్టుకునే రకాలు కావాలని చెప్పి అంటున్నారు. అలాగే మనకి కొన్ని ఇంకా ఈ గడ్డి జాతులు ఉన్నాయి, గడ్డి వాటిల్లో కూడా ఈ ముంపును తట్టుకునే రకాలు కావాలని చెప్పి ప్రతి ఒక్క క్రాప్ నుంచి మనకి స్పెసిఫిక్ ఫీడ్బ్యాక్, అంటే జనరల్ ఫీడ్బ్యాక్ ఆఫ్ ఆన్ ఆల్ ద అగ్రికల్చర్, అలాగే స్పెసిఫిక్ క్రాప్లో కూడా ఏం ప్రాబ్లం ఉంది ముఖ్యంగా, అంటే మెజారిటీ ఆఫ్ ద రీజన్లో, ఇప్పుడు గోదావరి రీజన్లో చూసుకోండి, ఇటు పక్కన విజయనగరం డిస్ట్రిక్ట్లో కానివ్వండి, మనం మొత్తం మీద క్రాప్లో ఎలాంటి ఇష్యూస్ కామన్గా వస్తున్నాయి అన్నది మేము గమనిస్తున్నాం. అంటే మనం చేస్తున్న పరిశోధనలు లెక్క కావచ్చు, అంతకుముందు ఇప్పుడు పొగాకు పరిశోధన కావచ్చు, ఐసీఏఆర్ కావచ్చు, ఈ పరిశోధనలు రైతులకి అందాల్సిన స్థాయిలో అందట్లేదు, వారికి సకాలంలో జరగాల్సిన అవగాహన జరగట్లేదు అనేది ఒక ప్రచారం అవుతుంది. ఈ మధ్యలో మీకు వికసిత కృషిలో జరుగుతున్న కార్యక్రమాల్లో కూడా కొంతమంది అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఇక మీదట ఎలా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? రైతులకు సరైన ఇన్ఫర్మేషను ల్యాకింగ్ ఒక మన ఆంధ్రప్రదేశ్లో నేను చెప్పాలనుకుంటే ఒక 10% ఉంటుంది గ్యాప్. బట్ మీరు ఇదే ఈ ఇన్ఫర్మేషన్, ఈ సబ్జెక్ట్నే వేరే స్టేట్లో చూసుకుంటే చాలా ఎక్కువ గ్యాప్ ఉంది. కానీ మన దగ్గర రైతులు చాలా ప్రోగ్రెసివ్ ఉన్నారు. అలాగే మన దగ్గర సోషల్ మీడియం వినియోగం ఎక్కువ ఉంది. అలాగే మన దగ్గర ఉన్న ఐసీఆర్ ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ కానివ్వండి, డిపార్ట్మెంట్ కూడా చాలా చక్కగా అవగాహన కార్యక్రమాలు చేసుకుంటున్నారు. అయితే ముఖ్యంగా ఇంకా ఈ అవగాహనలో విశ్లేషణ కావాలి. మనం ఎంతసేపు మన దగ్గర ఉన్న రకాల గురించి ఇవి కాకుండా ఇంకా రైతులకి ఇంకా ఏమి, అంటే రైతుల ఫీడ్బ్యాక్ నుంచి రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే కొన్ని ఇప్పుడు మేము చెప్పాను చూసారా, అలాగే కొన్ని విషయాలు రైతుల నుంచి తీసుకొని దాని నుంచి రీసెర్చ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. దాని భాగంగానే ఈసారి వికసిత కృతిలో చాలా అంశాలు వచ్చాయి. అలాగే రబీ ముందు కూడా చేసి దానివల్ల ప్రణాళికలు చేసుకునేందుకు బాగుంటుంది. ఇంకా ఖచ్చితంగా మనం అగ్రికల్చర్లో గ్రోత్ తీసుకురావచ్చు. ఇప్పుడు మిర్చిలో అయితే గుంటూరు ప్రాంతం బాగా ఫేమస్ అయింది. పసుపులో మనకి ఎక్కడ ఎక్కువగా పండుతుంది? పసుపు రైతులకు అందాల్సిన సాంకేతికత ఎలా ఉందనుకుంటున్నారు? అలాగే అశ్వగంధ కూడా ఎక్కువ పెడుతుంది. మిర్చికి వచ్చేసి ఇప్పుడు గుంటూరు కన్నా పల్నాడు డిస్ట్రిక్ట్ చాలా బాగుందండి. పల్నాడు, నంద్యాలు గుంటూరుని మించిపోయాయి పసుపు మిర్చిలో. సో మిర్చిలో నేను ఇంతకుముందు చెప్పినట్టు మిర్చిలో ముఖ్యంగా మనకి ఈ పురుగు, ముఖ్యంగా నల్ల తామర పురుగు ఒకటి బాగా పెద్దగా ప్రాబ్లం ఉంది. అది దాదాపుగా 2-3 సంవత్సరాల నుంచి చాలా ఎక్కువ వస్తుంది. లాస్ట్ ఇయర్ కొంచెం ఒక రకంగా మోడరేట్గా ఉంది, అంతకుముందు సంవత్సరం చాలా ఎక్కువ ఉంది. దానికి ముఖ్యంగా చెప్పాలంటే వాతావరణంలో ఉన్న చేంజ్ ఒకటి, ప్లస్ మనము చేసిన కెమికల్ ఫర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రిసర్జెన్స్ రావడము, రెసిస్టెన్స్ డెవలప్ కావడం వల్ల కూడా ఈ ప్రాబ్లం ఎక్కువైంది. కానీ దానికి ఒక మందు 2 మందులు కాకుండా ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్లో బయాలజికల్ కంట్రోలు, బయాలజికల్ కావాల్సిన పదార్థాలు ఇప్పుడు అందరికీ తెలుసు. అలాగే కొన్ని ఫిజికల్ కంట్రోల్స్ అలా తీసుకుంటే మిరపలో మళ్ళీ మనము గుంటూరు ప్రాంతం కానివ్వండి, మళ్ళీ మనకి మాచర్ల ప్రాంతం కానివ్వండి, మళ్ళీ గణనీయంగా వృద్ధి చేసే ఉంటుంది. అయితే మీరు అడిగినట్టు పసుపులో మనకి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా 3 జోన్స్ ఉన్నాయి. ఒక జోన్ వచ్చేసి మనకి కడప మైదుకూరు జోను, రెండోది వచ్చేసి మనకి బాపట్ల సరౌండింగ్ ఏరియా రెండోది, మూడోది వచ్చేసి మనకి ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, పాడేరు ప్రాంతం. ఈ 3 ప్రాంతాల్లో 3 డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా మైదుకూరు మన బాపట్ల ప్రాంతంలో ఏంటంటే రైతులు మనకి దిగుబడి, నేషనల్ దిగుబడి మనకి 2 టన్నులే పర్ హెక్టార్ వస్తుంది. అలాగే బట్ భారతదేశంలో అయితే 3.7 టన్నులు ఉంది. దాంట్లో చాలా డిఫరెన్స్ ఉంది. దానికి ఎందుకు అలా ఉందంటే రైతులు కూడా ముఖ్యంగా ఏవైతే సాంప్రదాయమైన ట్రెడిషనల్ వెరైటీస్, ముఖ్యంగా సాలెం అని చెప్పి తమిళనాడు నుంచి తీసుకొని వస్తున్నారు, ఆ రకాలే వాడుతున్నారు. ఆ రకాలు వాడి అదే మార్కెట్లో ఉంది అని చెప్పి అంటున్నారు. కానీ అది ఈ సంవత్సరం మేము దాన్ని వేరే మంచి రకాలను కూడా క్షేత్రస్థాయిలో వాళ్ళ ముందే
పరిశోధనలే అంటే డెమాన్స్ట్రేషన్స్ ఇవ్వడం కాకుండా మార్కెట్ యాక్సెసిబిలిటీ కూడా మేము ఈసారి చూపించడం జరుగుతుంది. దానివల్ల అక్కడ ఉన్న గ్యాప్ ఆఫ్ 1 టన్ ఈల్డ్ గ్యాప్, ప్రొడక్టివిటీ గ్యాప్ను మేము తగ్గించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు అల్లూరి సీతారామరాజు డిస్టిక్, ఏఎస్ఆర్ డిస్టిక్, పాడేరులో ఉన్న డిస్టిక్లో ఏంటంటే ముఖ్యంగా అక్కడ సాంప్రదాయంగా ల్యాండ్ రేసెస్, ట్రెడిషనల్ ల్యాండ్ రేసెస్, అది కూడా 1 సంవత్సరం కాకుండా ఒకటేసారి వేసి 2 సంవత్సరాలు పంట తీసుకునే పద్ధతిలో ఉన్నారు. దాంట్లో ఈల్డ్ చాలా తక్కువ వస్తుంది. దాన్ని కూడా మేము అక్కడికి వాళ్ళకి సీడ్లింగ్ డెవలప్ చేయడము, ట్రే సీడ్లింగ్స్ కొన్ని మన ఎఫ్పిఓ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ద్వారా చేరడము. అలాగే అక్కడ మంచి పాజిటివ్ పాయింట్ ఏంటంటే అక్కడ కర్కుమిన్ ఎక్కువ వస్తుంది. దాన్ని కొన్ని రకాలని మేము భౌగోళిక గుర్తింపు GI ట్యాగింగ్ కోసము ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది అశ్వగంధ విషయంలో ఏం చేస్తుంది? అశ్వగంధ మన ఆంధ్ర ప్రాంతంలో ఇంకా ప్రాచుర్యంలోకి రాలేదని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇది మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు ఏరియాలో బాగుంది. కానీ మన దగ్గర కూడా ఎక్కడైతే వాటర్ తక్కువ ఉన్న ఏరియాస్లో, అనంతపూర్, కర్నూలు, ఆ ఏరియాస్లో దీన్ని ప్రమోట్ చేయొచ్చు. దీనికి వాటర్ ఎక్కువ రిక్వైర్మెంట్ ఉండదు. అశ్వగంధకి మనకి చాలా మార్కెట్ చాలా ఉంది. చాలామంది ఏంటంటే అశ్వగంధ వేస్తే మార్కెట్ లేదు అని చెప్పి ఒక అపోహ ఉంది. కానీ అశ్వగంధ రిలేటెడ్ ఇండస్ట్రీ గ్రోత్ చూసుకుంటే CGI కంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఈజ్ 14%. ఏ క్రాప్లో కూడా ఇంత ఇండస్ట్రీ గ్రోత్ లేదు. ఎందుకంటే దాంట్లో న్యూట్రాసిటికల్స్ కంపౌండ్స్కి చాలా అవకాశాలు ఉన్నాయి. అందుకే రైతులు దీన్ని వేసుకోవచ్చు. దాంట్లో కూడా దిగుబడులు వస్తాయి. దానికి కావాల్సిన సీడ్స్ మేము మా దగ్గర ఉన్నాయి. మేము వేరే ఇన్స్టిట్యూట్ నుంచి కూడా తెప్పించి ఇస్తున్నాం. ఇది ఏదైతే నెర్క్ డైరెక్టరు మన శేషమాధవ్ గారు చెప్తున్నారు, ఏదైతే రైతులు ఫ్రీ ఖరీఫ్కే కాదు, అలాగే రబీ సమయంలో కూడా రైతులకి ఏది అవసరం అది చెప్పడానికి కూడా మళ్ళీ శాస్త్రవేత్తలను పంపిస్తామని చెప్తున్నారు. ఏదైతే మిరపలో కొంత వ్యాధి నిరోధక శక్తి ఉండే ఆ విత్తనం అవసరం, దానికోసం కూడా ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా చూసినట్లయితే పసుపులో చాలా మెరుగైన దిగుబడి వచ్చేవి అటు మైదుకూరు, బాపట్లలో ఉంది. అల్లూరు సీతారామరాజు జిల్లాలో 2 పంటలకు కలిపి ఒకేసారి వేయటం వల్ల కొంత దిగుబడి తగ్గుతుందని చెప్తున్నారు. మరోవైపు చూసినట్లయితే అశ్వగంధకి ఎంతో అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో. కర్నూలు, అనంతపురం ప్రాంతంలో బాగా ఇది పండడానికి అవకాశం ఉంది. అయితే ఇది ప్రస్తుతం మన రాష్ట్రంలో కంటే బయట రాష్ట్రాల్లో ఎక్కువగా అశ్వగంధ మీద ఉత్పత్తులు బాగున్నాయి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే రైతులు ఏదైతే కోరుకుంటే ఆ వాణిజ్య పంటలు కట్టి మిరప, పసుపు, అశ్వగంధ, ఇలాగే పొగాకు పరిశోధన ఎట్లాగా కొనసాగుతుంది, వీటి మీద ఏది రైతులు కోరుకుంటే ఆ టెక్నాలజీ కానీ ఆ విత్తనాలను కానీ ఇతర ప్రాంతాల నుంచి రప్పించి కూడా అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. కెమెరామెన్ దుర్గతో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి నెర్కా సెంటర్ నుంచి.